వచ్చేటప్పటికి కౌంట్ డౌన్ కల్లోలో రోడ్డున పడ్డ రొయ్య అంటూ ఆక్వా రైతు విలువల 10 నెలల్లో తలకిందులైన జీవితాలు. అమెరికా సుంకాల సాకుతో కౌంటు ధరలు తగ్గించిన కంపెనీలు. ఆ సుంకాల అమలు 90 రోజులు వాయిదా పడ్డా ఆ మేరకు పెరగని రొయ్యల రేట్లు. గతేడాది కేంద్రం దిగుమతి సుంకం తగ్గించిన ఆ స్థాయిలో తగ్గని ఫీడ్ రేట్లు. జోన్ విస్తీర్ణంతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామని ఎన్నికల ముందు కూటమి హామీ. సబ్సిడీపై ఏరియేటర్లో ట్రాన్స్ఫార్మర్ల హామీ గాలికి. గత 5 ఏళ్లు ఆక్వా రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్ ప్రభుత్వం కోవిడ్ ఈక్విడార్ సంక్షోభ సమయంలో మద్దతు ధరలతో భరోసా. 15 రోజులకోసారి ధరలపై సమీక్ష. 3 సార్లు పెంచిన ఫీడ్ ధరలను ఉపసంహరింప చేసిన గత సర్కార్ నేడు ఆ భరోసా తోడ్పాటు కరువైందంటూ ఆక్వా రైతన్నల ఆవేదన. అంటూ గతంలో బస్తా ఫీడ్ 900 ఉంటే ఇప్పుడు 2700 అయిపోయింది. మేత ధర 3 రెట్లు పెరిగితే రొయ్యల ధరలు మాత్రం సగానికి సగం తగ్గాయి. గతంలో 60 కౌంట్ 600 ఉంటే ఇప్పుడు 300కి పడిపోయింది. 30 కౌంట్ 100 మిగిలిన కౌంట్లకు సగటున 60 రూపాయలు చొప్పున తగ్గించేశారు. ప్రభుత్వం 100 కౌంట్ 220 రూపాయలు చెప్పాలని చొప్పున కొనాలని చెప్తున్నా. 180కి మించి చెల్లించడం లేదు, వెంటనే స్పందించి ఆదుకోవాలంటూ ఒక వ్యాపారవేత్త స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేసినటువంటి పరిస్థితి. బాణాసంచా తయారీ